నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. దట్ ఈస్ మెగాస్టార్ చిరు డెడికేషన్ కి అవక్కైన విశ్వంబర టీం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెల్ ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలకి బాబీ డబ్బులు ఉపయోగించడానికి చిరంజీవి ఒప్పుకోలేదని సమాచారం. డోప్ ని ఉపయోగించమని మేకర్స్ చెప్పినప్పటికీ చిరు వినకుండా వెళ్లి ఆ యాక్షన్ సీక్వెన్స్ లో నటించారని యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు. 68 ఏళ్ల వయసులోనూ షూటింగ్ లో మెగాస్టార్ తగ్గేదేలే అనడం చూసి విశ్వంవర యూనిట్ అవాక్కైంది. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దట్ ఈస్ మెగాస్టార్ అంటూ పోస్టర్లు పెడుతున్నారు. ఈ సినిమాకి ఎన్ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 2025 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ఈషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి సహా పలుతరులు యంగ్ బ్యూటీలు కూడా యాక్ట్ చేస్తున్నారు. అలానే ఈ సినిమాలో రావు రమేష్ విలన్ గా నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఈ చిత్రాన్ని సోషల్ ఫ్యాంటసీ జాన్లో తెరకెక్కిస్తున్నారు వశిష్ఠ. ఇప్పటికే ఈ సినిమాపై చాలా ధీమాగా కాన్ఫిడెంట్ గా వశిష్ఠ ఉన్నారు. ఖచ్చితంగా చిరు కెరీర్ లో టాప్ 5 సినిమాలో ఈ మూవీ నిలుస్తుందంటూ చెప్పుకోవచ్చారు. అయితే చాలా మంది ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. కానీ వీటిని వశిష్ఠ ఖండించారు. ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లుగా చెప్పారు. ప్రతి చిరు అభిమాని ఇష్టపడేలా ఈ సినిమా ఉంటుందని, వాళ్ళు మెగాస్టార్ ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూస్తారంటూ చెప్పారు. ఇక ఈ సినిమాలో కూడా హనుమాన్ కి సంబంధించిన ఏదో స్టోరీ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మొదట రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్, రీసెంట్ గా షూటింగ్ సెట్ నుంచి వచ్చిన ఫోటోల్లో హనుమాన్ విగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా వశిష్ఠ కూడా ధర్మయుద్ధం మొదలు విశ్వంబర విజృంభణ అంటూ హనుమాన్ విగ్రహం ఫోటోలు పెట్టి క్యాప్షన్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే వశిష్ఠ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.